మార్కాపురం బస్సు ఘోర రోడ్డు ప్రమాదం ఉదయగిరి నియోజకవర్గాన్ని మరోమారు తీవ్ర విషాదంలో నింపింది. కర్నూలు బస్సు ప్రమాదం మరవకముందే నియోజకవర్గంలో ఈ ఘటన అందరినీ కలిచివేసింది. పొట్టకూటి కోసం ఉపాధికి వెళ్లి స్వస్థలాలకు సంతోషంగా వస్తున్న సమయంలో ఈ హృదయ విదారక ఘటన బాధించింది. నియోజకవర్గంలో 4 మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హుటాహుటిన ప్రమాదం జరిగిన మార్కాపురం వద్దకు వెళ్లి పరిశీలించారు. క్షతగాత్రులైన నియోజకవర్గ వాసుల వివరాలు తెలుసుకుని వారికి సహాయక చర్యలు చేయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అదేవిధంగా మృతుల కుటుంబాలను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతి గాయపడిన వ్యక్తికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. మృతులు క్షతగాత్రులను పరిశీలిస్తే కలిగిరి మండలం బొమ్మరాజు చెరువుకు చెందిన ఆత్మకూరి చిన్నయ్య, ఉదయగిరి మండలం దాసరపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు, కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లికి చెందిన నరసింగు ప్రభావతి, నరసింగు చైత్రాలు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా కొండాపురం మండలం ఎర్రబోట్లపల్లికి చెందిన కంచుపాటి అయ్యన్న, ఉదయగిరి మండలం దాసరపల్లికి చెందిన డబ్బుగుంట కిరణ్ కుమార్, దుత్తలూరు మండలం వెంకటంపేటకు చెందిన తుపాకుల రత్నమ్మ, వింజమూరు మండలం మోటు చింతలపాలెనికి చెందిన చంబేటి మనోజ్ కుమార్, చంబేటి మేఘన, చంబేటి సుజాత, ఉదయగిరి మండలం అయ్యవారిపల్లికి చెందిన కోసినపోగు జయప్రకాష్, వింజమూరు మండలం నల్లగొంట్లకు చెందిన కె చందన, కె చందు, డి సురేంద్ర, సిహెచ్ ఆమోష్లు క్షతగాత్రులయ్యారు. ఇద్దరు మనోళ్ళు 13 మందిలో ఇద్దరు నాకు తెలియదు 13 మంది కృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. 3 దశాబ్దాల రాజకీయ చరిత్రలో నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించి జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన అపర రాజకీయ చాణక్యుడు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. కుంకాల శ్రీనివాసులు, చెముడుగుంట టీడీపీ నాయకులు, దొడ్ల అశోక్ కుమార్, చెముడుగుంట టీడీపీ నాయకులు.